పార్టీని రక్షించుకోవడంలో రెండు దిక్కులుగా బలోపేతం చేస్తున్నారు. అలాంటి నాయకులు ప్రజలు బాధపడుతుంటే ఇళ్లలో ఉండలేరు. వానొచ్చినా వరదొచ్చినా లెక్క చేయరు. ప్రజల కోసం ఎంత కష్టమైనా వెళ్లి వారికి ధైర్యం చెబుతారు. ఆపదలో ఉన్న వారిని గట్టెక్కిస్తారు. సహాయ సహకారాలు అందిస్తారు. తాజాగా భారీ వర్షాలు తెలంగాణను ముంచెత్తాయి. జల విలయం సృష్టించాయి. సుమారు 50 ఏళ్ల కాలంలో ఇంతటి వర్షపాతం 2 రోజుల్లో నమోదైన సందర్భం లేదు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఇలాంటి సమయంలో సహజంగా అధికార పార్టీకి చెందిన నాయకులు హుటాహుటిన కార్యక్షేత్రంలోకి వెళ్తారు. ప్రజలకు అండగా నిలుస్తారు. కానీ ప్రతిపక్షాలు కూర్చున్న చోట మీడియా సమావేశాలు పెట్టి విమర్శలు చేస్తుంటారు. కానీ ఈ ఇద్దరు నాయకులు మాత్రం అధికారంలో ఉన్న అందరికంటే ముందుగానే ప్రజల వద్దకు చేరుకుంటారు. ప్రతిపక్షంలో ఉన్న అదే బాధ్యతను నిర్వర్తించారు. కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల జిల్లాల్లో కురిసిన వర్షాలకు ప్రజలు ఆగమాగమయ్యారు. వాగులు వంకలు పొంగిపొర్లాయి. చెరువులు గండ్లు తెగిపోయాయి. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం నిర్మాణం చేసిన పోచారం ప్రాజెక్టుపై నుంచి కూడా నీళ్లు వెళ్లాయి. అంటే అంతటి వర్షపాతం ఎన్నడూ ఎవరూ వినలేదు, చూసింది లేదు. గత 50 సంవత్సరాల కాలంలో ఇలాంటి వర్షం ఏనాడు చూడలేదని ప్రజలు చెబుతున్నారు. 24 గంటలు కురిసిన కుంభవృష్టి మూలంగా కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలో వానలు విస్తారంగా కురిసి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక వేల ఎకరాల్లో పంటలు నష్టపోయారు. కానీ ప్రభుత్వం ఇంతవరకు పంట నష్టం గురించి ఆలోచించలేదంటూ హరీష్ రావు, కేటీఆర్లు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అధికార పార్టీకి చెందిన నాయకులు, మంత్రులు వెళ్లకముందే ముంపు ప్రాంతాలను, సమస్యాత్మక ప్రదేశాలను వర్షంలోనే ఇద్దరు నేతలు విస్తృతంగా పర్యటించారు. ప్రజలకు భరోసా కల్పించారు. అండగా ఉంటామన్నారు. పార్టీ పరంగా చేయాల్సినంత సహాయం కూడా చేశారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సహాయక చర్యలు దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రజలకు తోడుగా ఉన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. పార్టీ పరంగా ప్రజలకు అండగా నిలిచారు.